బ్రహ్మాండంగా జరుపుకుందాం. అంబేద్కర్ జిల్లా అమలాపురంలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, కిడ్నీ సమస్యతో కోమా కండిషన్లో ఉన్న పేషెంట్ తిరిగి స్పృహలోకి వచ్చి కూర్చున్నారు. రెండవ రోజు పేషెంట్ కండిషన్ బాగోలేదని తీసుకుపోమ్మని వైద్యులు చెప్పగా భూస్థాపన కార్యక్రమాలు కూడా బంధువులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక వృద్ధురాలు ఆసుపత్రిలో ఉండగానే బంధువులు గొయ్యి తీసి ఏర్పాట్లు చేశారు. కోనసీమ కేర్ హాస్పిటల్ వైద్యులు చావు బ్రతుకుల్లో ఉన్న ఆ వృద్ధురాలని కాపాడారు. వృద్ధురాలి బంధువులు, వారి కుటుంబ సభ్యులు డాక్టర్ రవితేజను ప్రశంసించారు. నేను మీ డాక్టర్ కార్యం రవితేజ, ఎండి జనరల్ మెడిసిన్, కోనసీమ కేర్ హాస్పిటల్, నల్లవంతం ప్రక్కన అమలాపురం అండి. మన హాస్పిటల్కి చాలా సీరియస్ కండిషన్తో డి సత్యతర్ అనే పేషెంట్, సుమారు 70 సంవత్సరాల వయసు గల ఆవిడ, సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్స్తో అలాగే కిడ్నీ ప్రాబ్లంతో కోమా కండిషన్లో వచ్చారండి మన హాస్పిటల్కి. అదే ఆవిడ్ని 3 రోజుల పాటు చాలా ఇంటెన్సివ్గా ట్రీట్ చేసి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అన్ని ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేసి ఆవిడ్ని ఈరోజు కోమాలోంచి బయట తీసేయడం జరిగింది. ఈ విషయంలో మన కోనసీమ కేర్ హాస్పిటల్ అన్ని విధాల క్రిటికల్ కేసులు, అన్ని విధాల ఫీవర్ కేసులు టేకప్ చేసి అన్ని సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కోనసీమ కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల వ్యాధులకి అన్ని కూడా ట్రీట్మెంట్ చేసి అలాగే పేషెంట్స్కి కార్పొరేట్ వైద్యం అనేది దగ్గరలో ఉండాలని చెప్పి ప్రతి పేదవాడికి కూడా ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి. మా అత్తయ్య గారండి పేషెంట్. ఆగస్టు 25న మా అత్తయ్య గారు చాలా జ్వరంగా ఉందని తీసుకొచ్చామండి. ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని డాక్టర్ గారు చెప్పారండి. ఉంచాలమ్మా, ఐసీలో ఉంచాలని చెప్పారండి. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశారండి. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉందని చెప్పారండి. మరి ఎలా జరిగిందో తెలియదు కానండి, సడన్గా ఆవిడ మాట్లాడడం అది ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారండి. ఇంటికి తీసుకెళ్ళిపోమంటే మేము అన్నీ ఇంకా పురమాయిన్ చేసుకున్నామండి. ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉందని ఆవిడ పురమాయిన్ చేసుకున్న తర్వాత సడన్గా వెళ్ళి ఆవిడ లెగిసి మాట్లాడిందండి. నార్మల్గానే, అంటే కొంచెం బీపీ ఎక్కువగా ఉందండి అప్పుడు పేషెంట్కి, అంతేనండి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఎక్కువైతే డాక్టర్ ట్రీట్మెంట్ చేశారండి. ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉందని ఈవినింగ్ చెప్పారండి. రాత్రి ఈవినింగ్ చెప్తే మార్నింగ్ తీసుకెళ్ళిపోవచ్చమ్మా అని చెప్పారండి. చెప్తే లాగా మేము అన్నీ అరేంజ్మెంట్ చేసుకున్నామండి. అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత ఆవిడే లేచి వాటర్ అడిగి తాగి తర్వాత భోజనం అది చేసింది. అందరినీ గుర్తుపట్టి మాట్లాడిందండి. ఏపీలో